హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాయ్ టీవీ. మీరు ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి జీవిత కథను తెలుసుకోబోతున్నారు. ఆమె ఎవరు కాదు, తెలుగు తమిళ సినిమా పరిశ్రమలో మహానటిగా గుర్తింపు పొందిన సావిత్రి గారు. ఆమె జీవితం ఒక సినిమా కథల ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంది. నిశంకర సావిత్రి 1935 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిశంకర గురవయ్య మరియు నిశంకర సుభద్రమ్మ. సావిత్రి వారి రెండవ సంతానం. వారి మొదటి సంతానం మారుతి. దురదృష్టవశాత్తు సావిత్రి 6 నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి గురువయ్య టైఫాయిడ్తో చనిపోయారు. దీంతో సావిత్రి మరియు ఆమె సోదరుడు మారుతిని తీసుకుని తల్లి సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క ఇంటికి వెళ్లారు. అక్కడ సావిత్రిని ఆమె పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య పెంచి పెద్ద చేశారు. సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్న వయసులోనే కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సావిత్రి జీవితంలో చిర్రావూరు గ్రామం ఆమె బాల్యానికి మూలం. ఈ చిన్న గ్రామంలో పుట్టిన ఒక అమ్మాయి తర్వాత సినిమా పరిశ్రమలో ఒక సామ్రాట్గా ఎలా మారిందో ఈ కథ మనకు చూపిస్తుంది. సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చదువుకున్నారు. ఆమె చిన్నతనంలోనే కళలపై ఆసక్తి చూపించారు. సావిత్రి పాఠశాల విద్యను పూర్తి చేయకముందే నాటక రంగంలోకి ప్రవేశించారు. చిన్నప్పటి నుంచి నాటకాలు, నృత్యం వైపు మొగ్గు చూపిన ఆమె విద్య కంటే కళల్లోనే ఎక్కువ సమయం గడిపారు. ఈ ఆసక్తే ఆమెను సినిమా రంగంలోకి తీసుకువెళ్లింది. సావిత్రి సినిమా రంగంలోకి ప్రవేశించడం ఒక ఆసక్తికరమైన ప్రయాణం. చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటించిన సావిత్రి హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం అందుకున్నారు. ఇది ఆమె కళా ప్రతిభకు మొదటి గుర్తింపు. 1949లో ఒక సినిమా అవకాశం కోసం మద్రాసు చేరినప్పుడు మొదట ఆమెను చిన్నపిల్లగా భావించి తిరస్కరించారు. కానీ ఆమె పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంది. తిరిగి నాటకాలు చేస్తూ చివరకు పాతాళ భైరవి సినిమాలో నృత్య దృశ్యంలో చిన్న పాత్రతో సినీ ప్రస్థానం మొదలైంది. పెళ్లి చేసి చూడు సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ దేవదాసు సినిమా ఆమెను అగ్ర కథానాయికగా నిలబెట్టింది. ఈ సినిమాలో ఆమె నటన తెలుగు తెరకు ఆమెను సామ్రాజ్ఞిగా మార్చింది. తమిళంలో కూడా నడిగర్ తిలగం బిరుదు సంపాదించారు. సావిత్రి 250కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సినిమాలున్నాయి. సావిత్రి తమిళ నటుడు జెమినీ గణేష్ ను 1952లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు, ఒక కుమార్తె విజయ చాముండేశ్వరి మరియు ఒక కుమారుడు సతీష్ కుమార్. సావిత్రి తన సినిమా కెరీర్లో ఎంతో మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సహాయం చేశారు. ఆమె నిర్మాతగా కూడా చిన్నారి పాపలు వంటి సినిమాలు తీశారు. అయితే ఈ సినిమా విజయవంతం కాలేదు. ఆమె ఔదార్యం గురించి చాలా మంది సినీ పరిశ్రమలో ప్రశంసించారు. కానీ ఆర్థిక నిర్వహణలో ఆమె బలహీనతలు కూడా ఉన్నాయి. సావిత్రి సంసార జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉంది. జెమినీ గణేషన్తో ఆమె వివాహం మొదట్లో సంతోషంగా సాగినప్పటికీ ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఒడితొడుకులు మరియు జెమినీ గణేషన్ ఇతర సంబంధాలు వారి సంసార జీవితాన్ని దెబ్బతీశాయి. సావిత్రి ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొన్నారు, ముఖ్యంగా నిర్మాతగా తీసిన సినిమాల వల్ల. ఈ ఒత్తిళ్లు ఆమెను మద్యానికి బానిసగా మార్చాయి. ఇది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. మహానటి సావిత్రి జీవితం ఒక స్ఫూర్తి. ఆమె కష్టాలను అధిగమించి సినిమా రంగంలో అసాధారణ విజయం సాధించారు. ఆమె నటన, ఔదార్యం ఈ రోజు మనకు స్ఫూర్తినిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.